అరే ఒకటే సంవత్సరంలో బెంజ్ కారు కొన్నోళ్ళు ఎవరో వాళ్ళ కార్యకర్తలు చెప్పిర్రట, అన్న నువ్వే బెంజ్ కార్లో తిరుగుతున్నావు, మేము తిరగొద్దా, మనకి ఇంకో బెంజ్ కావాలి కదా అంటే, మరి ఎట్లా చేద్దాం, ఎట్లా సంపాదిద్దాం అంటే ఈ బిల్డింగ్ల మీద సంపాదిద్దాం అన్నట్టున్నది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా అంటే బోర్డు ఉందా? లేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళిద్దరు. ఎంపీ గారు హాజరు కాలేదు. కమలం చెయ్యి రెండు గుర్తులు. ఎమ్మెల్యే హ్యాస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ద పాలసీ ఆఫ్ మార్ట్గేజ్. ఏంటిది మార్ట్గేజ్ పాలసీ? ఎవరైతే ఇల్లు కట్టుకుందాం, నిర్మాణం చేసుకుందాం అని అనుకుంటున్నారో 10% ఇవాళ మార్ట్గేజ్ అంటే తెలుగులో తాకట్టు పెట్టడం, గిరివి పెట్టడం, దాన్ని రిజిస్టర్ చేస్తూ కంటోన్మెంట్ బోర్డుకి రిజిస్టర్ చేయాలి. అంటే ఇది జిహెచ్ఎంసీలో కూడా ఉన్నది. జిహెచ్ఎంసీలో అప్రూవల్స్ ఇచ్చేది ఎవరు? అధికారులు. ఇక్కడ ఇచ్చేది ఎవరు? రాజకీయ నాయకులు. అంటే ఇంకా వీళ్ళ చుట్టూ తిరగాలన్నట్టు. నిజంగానే ఒకవేళ మార్ట్గేజింగ్ సిస్టమ్ ఇక్కడ తీసుకొని రావాలి, మీరు మెరుగుపరచాలనే ప్రయత్నం చేస్తే ఆ బీపాస్ లాంటిది ఆన్లైన్ అధికారులతోనే అయ్యేటట్టు చేసేయండి. ఇంకా ఇలాగే బోర్డు రిజల్యూషన్స్, వీళ్ళు ఒక ఎన్నిక, ప్రజాస్వామ్య ఎన్నిక కాని బోర్డు చుట్టూ ఇవాళ ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి? ఇంకో సంవత్సరంలో ఇంకో బెంచ్ సంపాదిద్దాం అన్నట్టే ఉన్నది. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్రూవల్ అయిపోతుంది. కానీ కంటోన్మెంట్ విషయానికి వస్తే అధికారులు కాదు, ఇంజనీర్లు కాదు, అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే బోర్డు, దాంట్లో ఉన్న రాజకీయ నాయకులు. ఇలా తీవ్రమైన సమస్య కంటోన్మెంట్ లో ఈ మార్ట్గేజింగ్ అనే ఏదైతే క్లాస్ తీసుకొని వస్తున్నారో ఇది సామాన్య ప్రజలకు ఇంకా ఇబ్బందులు చేయడానికి అనేది భావిస్తున్నాం. ఎందుకు అనంటే డిఎస్ బీపాస్ లాంటి పాలసీ ఇక్కడ ఏమైనా ఉన్నదా కంటోన్మెంట్ బోర్డులో? కంటోన్మెంట్ బోర్డులో ఎవరు అనుమతులు ఇస్తారు? అసలు అనుమతి ఇచ్చే పద్ధతి ఏంది? బోర్డు. అది మెయిన్ గా చెప్పేది ఇందులోనే స్పష్టంగా బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత రెజల్యూషన్, ద బోర్డ్ కన్సిడర్డ్ అండ్ అప్రూవ్డ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్ అప్లికేషన్స్. ఎవరు బోర్డులో సభ్యులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 సంవత్సరాల నుంచి 14లో నోటిఫికేషన్ వచ్చిందంటే ఇప్పుడు మనం 25లో ఉన్నాం. 11 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రావాలి, ఇగొస్తాయి అగొస్తాయి అని అనుకుంటున్నారు. అంటే బోర్డు ఉందా? లేదు. ప్రజలు ఎన్నుకున్న బోర్డు లేదు. ఉన్నది ఎవరి వల్ల? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నామినేటెడ్, కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళిద్దరు. ఎంపీ గారు హాజరు కాలేదు. సో ఇద్దరు. కమలం చెయ్యి రెండు గుర్తులు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇవాళ ఫుల్గా సపోర్ట్ చేసిరట. ఎమ్మెల్యే గారు ఇందులో రాసింది స్ట్రాంగ్లీ సపోర్టెడ్ అనేసి ఈ పాలసీకి. ఎమ్మెల్యే హ్యాస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ద పాలసీ ఆఫ్ మార్ట్గేజ్. ఏంటిది మార్ట్గేజ్ పాలసీ? ఎవరైతే ఇల్లు కట్టుకుందాం, నిర్మాణం చేసుకుందాం అని అనుకుంటున్నారో 10% ఇవాళ మార్ట్గేజ్ అంటే తెలుగులో తాకట్టు పెట్టడం, గిరివి పెట్టడం, దాన్ని రిజిస్టర్ చేస్తూ కంటోన్మెంట్ బోర్డుకి రిజిస్టర్ చేయాలి. ఇది జిహెచ్ఎంసీలో కూడా ఉన్నది. కానీ జిహెచ్ఎంసీలో అప్రూవల్స్ ఇచ్చేది ఎవరు? అధికారులు. ఇక్కడ ఇచ్చేది ఎవరు? రాజకీయ నాయకులు. అంటే ఇంకా వీళ్ళ చుట్టూ తిరగాలన్నట్టు. ఇంకా మార్ట్గేజ్ చేసి ఇంకా ఇబ్బందులు పాలు చేయాలన్నట్టు. ఇవాళ నిజంగానే ఒకవేళ మార్ట్గేజింగ్ సిస్టమ్ ఇక్కడ తీసుకొని రావాలి, మీరు మెరుగుపరచాలనే ప్రయత్నం చేస్తే ఆ బీపాస్ లాంటిది ఆన్లైన్ అధికారులతోనే అయ్యేటట్టు చేసేయండి. ఇంకా ఇలాగే బోర్డు రిజల్యూషన్స్, వీళ్ళు ఒక ఎన్నిక, ప్రజాస్వామ్య ఎన్నిక కాని బోర్డు చుట్టూ ఇవాళ ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి? ఇంకా కఠినంగా ఏం చేసిరు మీరు? జిహెచ్ఎంసీలో 200 స్క్వేర్ మీటర్స్ అయితే ఇక్కడ మీరు పెట్టింది 111, అంటే 111, అంటే సుమారు 100, 111. అంటే ఇంకా అంటే నిర్మాణం చేసుకునే వాళ్లకు 200 గజాలు కూడా కాదు, 111 గజాలు చేసుకునే టోళ్ళను కూడా మీరు ఓర్వలేకపోతున్నారా?
అరే ఒకటే సంవత్సరంలో బెంజ్ కారు కొన్నోళ్ళు ఎవరో వాళ్ళ కార్యకర్తలు చెప్పిర్రట, అన్న నువ్వే బెంజ్ కారులో తిరుగుతున్నావు, మేము తిరగొద్దా, మనకి ఇంకో బెంచ్ కావాలి కదా అంటే, మరి ఎట్లా చేద్దాం, ఎట్లా సంపాదిద్దాం అంటే ఇగో ఈ బిల్డింగ్ల మీద సంపాదిద్దాం అన్నట్టు ఉన్నది. ఇంకో సంవత్సరంలో ఇంకో బెంచ్ సంపాదిద్దాం అన్నట్టే ఉన్నది. అసలు బోర్డే అప్రజాస్వామిక బోర్డు ఇది. మీరు నిజంగా ఇట్లాంటివే చట్టాలు తీసుకొని వస్తే ఈ చట్టాలు ఎవరి కోసం లాభం కావాలి? ప్రజల కోసం లాభం కావాలి. కానీ ప్రజలే ఓట్లు వేయకుండా ఇట్లనే బోర్డు సభ్యుడు అని మీరు పెట్టుకుంటూ ఇంత కీలకమైన చట్టాలు తీసుకొని వస్తున్నారు. సిఇఓ గారు అధికారులది ఏమున్నది? అధికారులు తాత్కాలికంగా ఉంటారు, రేపో మాపో తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఈ చట్టాలు పర్మనెంట్గా ఉంటాయి కదా, తర్వాత దోచుకోవడానిక వీళ్ళు చేసింది ఇది. ఇవాళ బీపాస్ రూల్సే చాలా క్లియర్ గా చెప్తున్నాయి. రకరకాల అధికారులు పర్మిషన్స్ ఇస్తే డైరెక్ట్ గా అయిపోయేది. మీరు దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకోండి. అది అడాప్ట్ చేయకుండా ఇప్పటికే కంటోన్మెంట్ లో మా వాళ్ళు చెప్తున్నారు 30-40 స్క్వేర్ యార్డ్స్ 50 స్క్వేర్ యార్డ్స్ అంటే అసెస్మెంట్ కూడా చేస్తలేరు, ఆపిచ్చేస్తున్నారు వాళ్ళు. దానికే లీగాలిటీ లెజిటిమసీ లేనప్పుడు ఇప్పుడు మీరు ఈ మార్టిగేజింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు తిప్పి, కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు చుట్టూ తిరగాలి, దాన్ని రిజిస్ట్రేషన్లు చేపియాలి, మళ్ళా తర్వాత రాజకీయ నాయకులు చుట్టూ తిరగాలి. ఈ ఇద్దరు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ చెందిన నామినేటెడ్ బోర్డు మెంబర్, వారికి కనీసం ఇది ఏం తీసుకొని వచ్చిండ్రు అనే అవగాహన అర్థమైందా? వాళ్ళకి తెలుస్తుందా? మాకు తెలియదు. వాళ్ళు కనీసం ఇంత తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇది ఇంకా అడిషనల్ బర్డెన్ అవుతుంది అని తెలియకుండా ఇవాళ కేవలం వాళ్ళ చుట్టూ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చుకునే అధికారం ఎక్కడైనా, సింపుల్ ఒకటే చెప్తున్నామండి, జిహెచ్ఎంసి తరహాలో మీరు ఇక్కడ మార్టిగేజింగ్ తెచ్చిర్రు అని మీరు చెప్పుకుంటున్నారంటే అధికారుల రూపంలోనైనా లేకుంటే ఆన్లైన్ రూపంలోనైనా చేయండి. రాజకీయ ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునేటట్టు చేయండి. కానీ రాజకీయ ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అవినీతిమయం అనే ఆరోపణ వస్తుంది. ఇది జేబులు నింపుకోవడానికి తెచ్చిన కొత్త చట్టం అంటారా, దీన్ని వీళ్ళు ఏమంటారా, ఏం తీర్మానం చేసిరో కానీ ఇవాళ కొత్త ఆలోచన, కొత్త పథకం తెచ్చింది కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికే, ప్రజలను ఇబ్బందులు పాలు చేయడానికే. కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ ఈ మార్ట్గేజ్ దాంట్లో ఈ క్లాజ్ లో వాళ్ళు 100 గజాలు కట్టుకున్నా కూడా ఇవాళ వాళ్ళు 10% ఇచ్చుకోవాలి. కష్టపడి రూపాయి జమ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అందులో 10% ఇవ్వాలంట. ఆ ఇయ్యడానికి కూడా అది అప్రూవల్ కావాలంటే మళ్ళా బోర్డు మెంబర్ చుట్టూ తిరగాలనంట. లేదు నిజంగానే దమ్ముంటే ఈ బోర్డు రిజల్యూషన్ అనే క్లాజే ఎత్తేసేయండి. పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఇళ్ల పర్మిషన్లు ఇచ్చే ఈ దందాన్ని బంద్ చేయండి. అధికారుల రూపమో లేకుంటే ఆన్లైన్ రూపమో చేయండి. ఈ ప్రక్రియనే గలత్ ప్రక్రియ, కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. దాంట్లో ఇంకా టైట్ చేసి ఇవాళ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. టీఎస్ బీపాస్ లో 140 గజాలకి మార్టిగేజ్ సిస్టమ్ ఉంది. కంటోన్మెంట్ లో 133 గజాల నుంచి స్టార్ట్ అయింది. టీఎస్ బీపాస్ లా నా దగ్గర ఉంది. అది దాంట్లో ఎంత ఉంది? 240 224 స్క్వేర్ మీటర్స్. మళ్ళీ దాన్ని మీరు స్క్వేర్ యార్డ్స్ లో చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు తీసుకొని వచ్చింది 111 స్క్వేర్ మీటర్స్, 133 సో జిహెచ్ఎంసీ లో సగానికి సగం ఇంకా టైట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ అని అన్నప్పుడు, మీరు జిహెచ్ఎంసీ లాగా ఉదాహరణ చేసినప్పుడు కనీసం నంబర్ 1 పాయింట్ ఫస్ట్ మీరు అదే మెజర్మెంట్ అన్న తీసుకోండి. ఓకే, నంబర్ 1. అండ్ వాళ్ళు చేస్తున్న ప్రక్రియ లాగానన్నా మీరు చేయండి. జిహెచ్ఎంసీలో మేయర్ చేస్తారా? జిహెచ్ఎంసీలో డిప్యూటీ మేయర్ చేస్తారా? జిహెచ్ఎంసీలో ఎమ్మెల్యేలు పర్మిషన్లు ఇస్తారా? ఎమ్మెల్సీలు పర్మిషన్లు ఇస్తారా? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? నామినేటెడ్ బోర్డు మెంబర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? పొలిటీషియన్స్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఇది ఎగ్జిస్టింగే. ఈ రెజల్యూషన్ అనేది కొత్త కాదు, పొలిటీషియన్స్ ఇచ్చేది కొత్త కాదు. కానీ మీరు ఇట్లాంటి టైట్ కొత్త రూల్స్ లాస్ తీసుకొని వస్తున్నప్పుడు ఇది లాభం ఎవరికి జరుగుతుంది? పొలిటీషియన్స్ కి జరుగుతుంది. ఎందుకు ప్రజలు వాళ్ళ ముందు పోవాలి ఇది అప్రూవ్ చేయడానికి? అంటే మీ ఫైట్ 222 మీటర్ల కోసమా, లేకపోతే అసలు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కావద్దనా?
నేను మల్టిపుల్ పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి, నంబర్ 1, మీరు జిహెచ్ఎంసి రూపంలో తీసుకుంటే మీరు అంటున్నట్టు ఆ 200 పాయింట్ అది వస్తుంది. మీరు ఎందుకు ఇంత కుదించిర్రు, 111 ఎందుకు పెట్టిర్రు? పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, హూ ఆర్ పొలిటీషియన్స్ టు గివ్ అప్రూవల్స్, ఆ పాయింట్ కూడా వస్తుంది. మీరేమైనా ఆధారం ఉందా రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉన్నదని? ఇది ఏంటిదండి? బోర్డ్ రెజల్యూషన్ ఏంటిదండి ఇది? బోర్డ్ బోర్డ్ రెజల్యూషన్, ఇక్కడ బోర్డ్ రెజల్యూషన్ బిల్డింగ్ పర్మిషన్ ఎక్కడ వస్తుంది? మీరు ప్రశ్న అడగండి, డిబేట్ పెట్టకండి దయచేసి. నేను అనేది బిల్డింగ్ పర్మిషన్స్, ఇందులో లిస్ట్ ఆఫ్ బిల్డింగ్స్ ఇందులో ఇవ్వండి చూడండి. ఎందుకు పెడుతున్నారు మరి ఇందులో? ఫలానా ఇళ్ళ పర్మిషన్, ఇంత ఫ్లోరు, ఆ ఫ్లోరు, ఎన్ని స్క్వేర్ మీటర్స్ అనేది ఇవన్నీ పెట్టిన తర్వాత రెజల్యూషన్, ద బోర్డ్ కన్సిడర్డ్ అండ్ అప్రూవ్డ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్ అప్లికేషన్స్. ఇప్పుడు బోర్డు మీటింగ్ సభ్యులు ఎవరు? బ్రిగేడియర్ గారు, సిఇఓ గారు, నామినేటెడ్ మెంబర్ గారు, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇల్లు ఎవరన్నా ఇంజనీర్ బోర్డు మెంబరా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బోర్డు మెంబరా? కాదు కదా. సో బోర్డే కదా ఫైనల్ అప్రూవల్ ఇస్తున్నది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు ఇబ్బందులు పాలు చేయకండి, ప్రజలకు సులభతరం కావాలి. ప్రజలు ఇల్లు కట్టుకునేది చాలా కష్టంగా కట్టుకుంటారు. మీరు ఏ ఆలోచనతో చేసిరు? మీ ఆలోచన రాంగ్, మీ ప్రక్రియ రాంగ్. కంటోన్మెంట్ దగ్గర సిస్టమే లేదు, మెకానిజం లేదు. ఆ మెకానిజం తెచ్చి చేయండి, మెకానిజం బిల్డ్ చేసుకొని చేయండి. నేను చెప్తున్నది అది.